ధనసరి అనసూయ సీతక్క అనే నేను శాసనం ద్వారా సమాజంలో జరుగుతున్న అరాచకాలను చూడలేక న్యాయం చేయాల్సిన వ్యవస్థలే ద్రోహం చేయడాన్ని భరించలేక అడవి బాట పట్టి తుపాకి చేతబూని ప్రజాపోరు చేసిన ఓ గిరిజన మహిళా నక్సలైట్ ఈరోజు ఓ మంత్రి అయ్యారు. 15 ఏళ్లు అజ్ఞాతంలో గడిపి పోరాటం చేసి జనజీవన స్రవంతిలో కలిసి న్యాయశాస్త్రంలో డిగ్రీ చేయడమే కాదు PhD పట్టా కూడా సాధించారు. ప్రజల్లో ఉంటూ ప్రజలు మెచ్చిన నేతగా పేరు తెచ్చుకుని 3వ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. నక్సలైట్ నుంచి కేబినెట్ మినిస్టర్ అయిన ఎమ్మెల్యే ధనసరి అనసూయ ఆలియాస్ సీతక్క. ఆమె ప్రస్థానం గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అందుకే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే జస్ట్ లైక్ చేయండి, నాకు మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరింది. సీఎంగా రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. 11 మందిలో సీతక్క ప్రత్యేకం. ఓ నక్సలైట్ నుంచి మంత్రి అయిన సీతక్క ప్రస్థానం చాలా ప్రత్యేకం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రత్యర్థిపై భారీ మెజారిటీతో గెలిచారు సీతక్క. 1971 జూలై 9లో ములుగు జిల్లా జగ్గన్నపేట గ్రామానికి చెందిన ఆదివాసి కోయ కుటుంబంలో ధనసరి అనసూయ జన్మించారు. 10వ తరగతి చదువుతున్న సమయంలోనే అడవి బాట పట్టినారు. గిరిజనులపై జరిగే అరాచకాలను, దోపిడీ దౌర్జన్యాలను, కుల వివక్షతో నరకం చూస్తున్న సమయంలో కులాందేవి రచనలు ఆమెపై ఎంతో ప్రభావం చూపించాయి. వీటన్నిటిని ఎదిరించాలంటే అడవైతేనే అండగా ఉంటుందని, తుపాకీ తూటాలతోనే అరాచకాలను అరికట్టవచ్చని ఆమె నమ్మి 1988లో నక్సల్స్ పార్టీలో చేరినారు. వరుసకు బావ అయ్యే వ్యక్తి దళ కమాండర్ రామన్నను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత అనసూయ కాస్త సీతక్కగా పేరు మార్చినారు. టీడీపీ హయాంలో నందమూరి తారక రామారావు పిలుపుతో జనజీవన స్రవంతిలో కలవాలని కోరగా అడవి బాట వదిలి జనంలోకి వచ్చారు. జనజీవన స్రవంతిలో కలిసిన సీతక్క అన్యాయం మీద పోరాడాలంటే న్యాయశాస్త్రం మీద పట్టు సాధించాలని భావించారు. 2001లో సీతక్క LLB చదివారు. ఈ క్రమంలోనే ప్రజా విధానం, పాలనపై సీతక్కకు ఆసక్తి పెరిగింది. సామాజిక సేవలో చురుగ్గా ఉంటూ జనం మెచ్చిన నాయకులుగా మారినారు. జనంలోని ఆమె ఫాలోయింగ్ చూసి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సీతక్కను టీడీపీలోకి ఆహ్వానించారు. 2004 ఎన్నికల్లో ములుగు టికెట్ కూడా ఇచ్చారు. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన సీతక్క కాంగ్రెస్ అభ్యర్థి పోదెం వీరయ్య గారి చేతిలో ఓడిపోయారు. నిరాశ చెందకుండా మళ్లీ 2009 ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా మళ్లీ ములుగు నుంచి పోటీ చేసి పోదెం వీరయ్యను ఓడించారు. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టినారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత 2014 ఎన్నికల్లో మళ్లీ టీడీపీ నుంచే పోటీ చేసి సీతక్క మళ్లీ ఓటమి పాలయ్యారు. అప్పటికే తెలంగాణలో టీడీపీ బలహీనపడడంతో 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచినారు. ఇక కరోనా సమయంలో కాలినడకన గుట్టలు వాగులు దాటడం, గిరిజనుల ఆకలి తీర్చిన విధానం ప్రత్యర్థుల చేత కూడా శభాస్ అనిపించింది. అన్యాయాలను ఎదురిస్తూ ప్రజల పక్షాన పోరాడినారు. ఆమె ధైర్యానికి, ఆమె తెగింపుకి అభిమానులు పెట్టుకున్న పేరు ఐరన్ లేడీ ఆఫ్ తెలంగాణ. ఈసారి 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బడే జ్యోతిపై భారీ మెజారిటీతో గెలిచి సత్తా చాటినారు. కాంగ్రెస్ పార్టీ టీపీసీపీగా ఉన్న రేవంత్ రెడ్డికి సీతక్కకు ముందు నుంచే పరిచయం ఉంది. వాళ్ళ ఇద్దరి మధ్య అన్నాచెల్లెల అనుబంధం ఏర్పడింది. సీతక్క తన నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రంలో ఉన్న మాస్ ఫాలోయింగ్, పార్టీలో ఉన్న ఆదరణ ఈరోజు సీతక్కను గిరిజన శాఖ మంత్రిగా నిలబెట్టింది. ఒక మహిళ అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అని సీతక్క లైఫ్ స్టోరీ చూస్తే అర్థమవుతుంది.